ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా అన్నయ్య ఇది? ఈ వీడియో హారతికి ఎలా వచ్చింది? ఇది కనుక రాజు రూపాలు చూసినా, సూర్యప్రతాప్ గారు చూసినా మన బతుకులు జైలు పాలైపోతాయి. ఏదో ఒకటి చేసి ఆ హారతి ఇక్కడికి రాకుండా అడ్డుకో అన్నయ్య. చెప్పు. హారతి, నువ్వు ఇక్కడికి రాకు, నేనే అక్కడికి వస్తాను. రావడం మాత్రమే కాదు, నా మెడలో తాళి కట్టాలి. నేను వస్తాను కదా, మనం అక్కడ మాట్లాడుకుందాం, సరేనా? బాయ్. శ్వేత, హారతికి నా గురించి తెలియక నాతో పెట్టుకుంటోంది. అరే అన్నయ్య, ఇప్పుడున్న సిచ్యువేషన్లో హారతిని నువ్వేం చేయకన్నయ్య. ఎలాగోలా ఆ వీడియోని హారతి దగ్గర నుంచి కొట్టేస్తే చాలు. సరే శ్వేత, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళి ఆ హారతి దగ్గరున్న వీడియోల సంగతి చూస్తాను. ఆ తర్వాత ఈ గోపిగాడి సంగతి తెలుస్తాను. రాజీవన్, రావు అనుకున్నాను, వచ్చావు. చాలా హ్యాపీగా ఉంది జీవన్. యాక్చువల్గా అవతల చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను హారతి. నువ్వేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు. పెళ్లి చేసుకుందామని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నీకు అనుమానం? అనుమానం ఏం లేదు జీవన్, మన గురించి అందరికీ తెలిసిపోయింది. నా బిడ్డకి తండ్రి దీపక్ అని అందరి ముందు చెప్పి నా బిడ్డ పుట్టుకని అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అంటే నా బిడ్డకి తండ్రైన నిన్ను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. అందుకే అడిగాను. హారతి, ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకపోయినా నువ్వు నా భార్యవే. జీవన్, ఏ అమ్మాయినా తల్లైందని చెప్పుకోవడానికి తన ఒడిలో ఉన్న బిడ్డ సరిపోతాడేమో గాని ఏ అమ్మాయికైనా పెళ్ళైంది అని చెప్పడానికి మాత్రం మెడలో తాలిబొట్టు ఉండాలి జీవన్. నేను గౌరవంగా ఉండాలి అంటే తాలి కట్టాలి జీవన్. కడతాను హారతి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడే కట్టాలి జీవన్, లేదంటే ఈ తప్పు ఇంకొకరితో చేయవని గ్యారంటీ లేదు కదా. చెప్పు జీవన్. ఇప్పుడేంటి? నేను నీ మెడలో తాళి కట్టకపోతే ఈ ఫోన్లో ఉన్న వీడియోల్ని సూర్యప్రతాప్కి చూపిస్తావు, అంతేనా హారతి? అవును జీవన్. జీవన్, ఇప్పుడేం చేస్తావు హారతి? ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోను. అసలు వాడు నాకు పుట్టిన బిడ్డే కాదు, నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. అలా మాట్లాడుకు జీవన్. నేను బ్లాక్మెయిల్ చేయాలని నేను ఆ వీడియో తీయలేదు. మరి మన వెడ్డింగ్ ఆల్బంలో పెట్టుకుందామని తీసావా? ఎన్ని తెలివితేటలు!
తప్పైంది జీవన్. నన్ను క్షమించు. కానీ నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళకు. నన్ను ఒంటరిదాన్ని చేయకు. నా బిడ్డని తండ్రి లేని వాడిని చెయ్యొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను. హేయ్, తండ్రి లేనివాడు కాదు, తండ్రి ఎవడో తెలియనివాడు నీ బిడ్డ. వదిలో. జీవన్, జీవన్, జీవన్. హారతి సంగతి క్లియర్ చేశాను. ఇక మిగిలింది ఈ గోపిగాడి సంగతి. ఇది క్లియర్ కాదు, క్లోజ్ చేస్తాను. ఇదేంటి, ఆధారాలు అడ్రస్ లేకుండా చేసిన ఏ ధైర్యంతో వచ్చింది? అయినా నేను వచ్చేటప్పుడు అక్కడే ఉంది కదా, ఇలా మెరుపు తీగలా నాకంటే ముందు వచ్చింది. హారతి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? హారతి ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటున్నావా? జీవన్ వస్తాడా రాడా? కాసేపు చూద్దాం. రాకపోతే నేరుగా అప్పుడు ఆ ఇంటికి వెళ్తే సరిపోతుంది. మీరేంటి ఇలా వచ్చారు? జీవన్ వస్తాడని ఎదురు చూస్తున్నావా హారతి? జీవన్ వస్తున్నాడు, కానీ నీ మీదున్న ప్రేమతోనో నీ మెడలో తాళి కట్టడానికో కాదు. నీ దగ్గరున్న వీడియోని లాక్కోవడానికి. మీరు మీ పింకీకి న్యాయం చేయడానికి నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారా? చూడు హారతి, మేం చెప్పింది నిజం. కావాలంటే జీవన్ వచ్చాక నువ్వే చూడు. కాకపోతే జీవన్ నీ దగ్గరున్న వీడియోని లాక్కుంటే నీకు ఆధారం ఉండదు, కాబట్టి ఆ వీడియోని మాకు షేర్ చెయ్యి. నువ్వు చెప్పినట్టు జీవన్ నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చెప్పినట్టే వింటాం. అలా చేయకుండా ఆ వీడియోని లాక్కున్నాడు అంటే సేఫ్ సైడ్ మా దగ్గరుండే వీడియోని ఉపయోగించి జీవన్కి నీకు పెళ్లి చేసే బాధ్యత మాది. ఆ వీడియోని మాకు పంపు ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.